హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాయత్రి తెలుగమ్మ ఛానల్కి వెల్కమ్ అండి. ఇప్పుడైతే బర్రెలకైతే వాటర్ పెట్టడానికి అయితే వెళ్తున్నాను చెప్పాను కదండి. మా అత్తయ్య మా అమ్మ అయితే ఇంట్లో అయితే లేరు. సో అందుకే అయితే వాటర్ పెట్టడానికి అయితే వెళ్ళాను. ఈ బర్రె నాకు చాలా అలవాటు లేదండి, అసలు చాలా కొత్త అనమాట ఈ బర్రె నాకు. ఎందుకంటే ఈ బర్రె మీద ఎవరు మా అత్తయ్య మామయ్య తప్పితే ఇంకెవరు నా దగ్గర పోము. ఎందుకంటే ఎవరిని యాక్సెప్ట్ చేయమాట. కొన్ని బర్రెలు అట్లనే ఉంటాయండి, ఎవరి దగ్గరికి రానివ్వవు కదా. సో అందుకని అది చూడగా వింతగా చూస్తాండి. అప్పుడప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. కానీ సమ్మర్లో చాలా వాటర్ పెట్టాను, నేను ఎప్పుడు వీడియోస్ తీయలేదండి. ఎందుకంటే అంత ఎప్పుడు ఇంట్రెస్ట్ మనకు వీడియోస్ తీయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు కూడా అయితే వీడియోస్ కూడా తీయట్లేదు. నేను డైలీ అయితే బఫెలోస్కి అయితే వాటర్ పెడతాను, బట్ ఎప్పుడు కూడా వీడియోస్ తీయాలన్నమాట. ఎందుకంటే నాకు అంత నచ్చమంత ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్ తీయాలంటే. సో అందుకని నేను డైలీ చేసే నా డైలీ లైఫ్లో చేసే రొటీన్ మాటదైతే ఓన్లీ వీడియోస్ కోసం మాత్రం చేయట్లేదు. నేను డైలీ కూడా బఫెలోస్కి వాటర్ పెడతాను, వాటి కేరింగ్ తీసుకుంటాను, వాటి గడ్డి వేస్తాను, వాటి తీసుకెళ్ళి నీడ కట్టేస్తాను. కానీ పెద్దది మాత్రం కట్టాను, కానీ పెద్దదాన్ని మాత్రం ముట్టుకు భయం వేస్తాను, కానీ పొడుస్తామాట. చిన్న బఫెలోతో ఉంది అక్కడ, దాంతో కట్టేస్తామాట. దాని స్టోరీ చెప్తామాట. దానికైతే అమ్మ లేదు, చిన్న బఫెలోని తీసుకొచ్చామాట. దానికి మమ్మీ చనిపోయిందంట. సో మేము మాకు తీసుకొచ్చి ఒక ముస్లిం అయితే మాకు అమ్మేస్తాం, మేము తీసుకున్నాం. మంచి హ్యాపీగా ఇక మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. అదైతే దానికైతే వాటర్ పెట్టేసి స్నానం కూడా పోస్తామంట. చాలా ప్యాంపర్ చేస్తాను దాన్ని అయితే, చాలా గారభంగా చూసుకుంటాను దాన్ని అయితే. నేను మా హస్బెండ్ ఎవరైనా సరే చాలా బాగా చూసుకుంటాను. మమ్మీ లేదు కాబట్టి దాన్ని కొంచెం గారభంగా చూసుకుంటాం. ఎందుకంటే యానిమల్స్ అయితే ఎవరైనా సరే చాలా బాగా చూసుకుంటాం అన్నమాట. మాకు అందరికీ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు మా హస్బెండ్ తప్పితే మా అత్తే మామకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకైతే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు. బర్రెను చూసుకుంటారు, కానీ వాళ్ళైతే మేమైతే బర్రెలను కూడా బాగా చూసుకుంటాము. ఎందుకంటే మా మైండ్ సెట్ అలాంటి మాట. సో అందుకని ఇంకొక బఫెలో కూడా ఉండే కదా, దాన్ని అమ్మేస్తారన్నమాట. దాన్ని అమ్మేసి నేను తీసుకున్నాము. సో ఇప్పుడైతే దానికైతే 3 months అనుకుంటా. చిన్న బఫెలోకి అయితే బేబీ బఫెలో అక్కడ లాస్ట్ కట్టేసిందన్నమాట. దాన్ని తీసుకురావడానికి అయితే వెళ్దాం అనుకున్నాను. ఇంకా కాకపోతే మనకు చూసారు బఫెలోతో కూర్చొని స్నానం పోసుకుంటుంది. అంటే అవి కూడా చిన్న పిల్లలాగా మైండ్ సెట్ ఉంటుందండి. ఎందుకంటే వాటికి కూడా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది, వాటికి కూడా శుభ్రంగా ఉండాలనిపిస్తుంది. కానీ చాలా మందికి స్నానం పోయిరండి, అది ఎందుకు నాకు అసలు అర్థమే కాదు. అది శుభ్రంగా ఉంటే కదండి మనం కూడా మంచిగా శుభ్రంగా ఉంటాం కదా. దాన్ని పాలను తాగుతున్నాం కాబట్టి, ఎందుకంటే అది ఆరోగ్యంగా ఉంటే దాని పాలు ఆరోగ్యంగా వస్తాయి కాబట్టి నా ఉద్దేశం మాత్రమే. ఎవరిష్టం వాళ్ళది. ఇంకా మనకి స్నానం పోయిన బఫెలోస్ చాలా మంది చూస్తాను. ఎందుకంటే అడిగితే కూడా అన్నారు కదా, అంతే మేము పోయమని చెప్పేసి చాలా మంది అంటారు. కానీ వాటి కూడా కలిసి అనిపిస్తుంది చెప్పండి. బురదలో బోరేసి వస్తూ ఉంటే స్నానం పోస్తే అవి నీట్గా ఉంటాయి కదా. సో అయితే నా ఉద్దేశం అయితే రోజు బఫెలో స్నానం పోస్తామంట. నేనైనా సరే, మా హస్బెండ్ సరే, ఎవరైనా సరే రోజు మంచిగా ఒక ½ hour వాళ్ళకి వాటర్ కొడతా, మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మాకు మంచిగా అనిపిస్తుంది చూడడానికి వాటిని కదా. సో అందుకని వాటిని ఎట్లాంటి హామ్గా అయితే ఏం చేయము, కొట్టడం అంతా ఏం చేయము. దానికి తాగే కుడిది బకెట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు రోజు వాష్ చేస్తూ ఉంటాం మామయ్య అయితే. సో ఎప్పుడు చాలా హైజీన్గా పెడతాం అన్నమాట. ఎందుకంటే కొంతమంది పట్టించుకోమాట. నేను చాలా మంది చూసాను కాబట్టి అంటున్నాను. మేము అమ్మ ఇంటికి వెళ్తే అక్కడ పక్కన చాలా మంది బఫెలోస్ ఉన్నాయి, వాళ్ళంతా నీట్గా పెట్టరన్నమాట. సో అడుగుతూ కూడా చెప్తారన్నమాట, అవంతే వీటిలో తాగేస్తే ఏం కాదు చెప్పేసి అంటారు. కానీ అలా చాలా రాంగ్ కదా అండి, ఏంటో అర్థం కాదు నాకైతే. బట్ మేమైతే చాలా నీట్గా పెట్టేస్తాం అంత బఫెలోస్కి అయితే బాగా నీట్గా పెట్టేస్తాం. మేమైతే చాలా నీట్గా పెట్టేస్తాం, చాలా నీట్గా ఉంటాయి, హ్యాపీగా అయితే తాగేస్తే ఉంటాయి. చిన్న బఫెలోని తీసుకోవడానికి అయితే వెళ్ళాను కదా, తీసుకొస్తున్నాను, కట్టేసాను అక్కడ. అసలు ముడి బాగా గట్టిగా వేసామాట. ముడి అసలు రావట్లేదు అసలు నాకైతే. ఎట్లా తీస్తే మా మెడ దగ్గర తీసాను, మొత్తం లాంగ్ చాలా పెద్దగా తాడు ఉందండి, తీయడానికి రావట్లేదు నాకైతే. సో కొంచెం చిన్నత మాత్రం వచ్చేసింది, బాగా పట్టుకొని తీసుకొని వచ్చామని మెడకి తగిలేసాను. అది తగులు అంటారు కదా, తగిలేసాను. తగిలిస్తే వాటర్ పెట్టేసాను, కానీ వాటర్ తాగట్లేదండి అసలు, ఎందుకో అర్థం కావట్లేదు. వాటర్ తాగట్లేదు. దాని గురించి స్నానం పోస్తే హ్యాపీగా అయితే మొత్తం ఒకదాన్ని షూట్ చేస్తున్నాం కాబట్టి ఇంక దగ్గర తీసుకొచ్చి వాళ్ళు లేరు. సో అందుకే దూరం నుంచి వీడియో మొత్తం క్యాప్చర్ చేశాను అనమాట. ఒక్క దగ్గర స్టేబుల్ పెట్టేసాం మళ్ళీ కెమెరా అనేది. సో అందుకే ఫోన్తో ఎక్కువ కదలట్లేదు, ఒకటే స్ట్రైట్ వేలో మీకు షూట్ చేస్తుంది వీడియో అనేది. సో మనకి ఇక్కడ వీడియో షూట్ చేయడానికి ఎవరు అంటే కొంచెం దగ్గర కూడా వస్తుండే, కానీ ఇక్కడ షూట్ చేసానికి ఎవరు లేదు, నేను ఒక్కదాన్ని తీసుకున్నాను కాబట్టి. సో వీడియో మాత్రం అన్నీ ఇలానే ఉంటాయి వీడియోస్ అన్నీ. ఇంకొకరు ఉంటే కొంత దగ్గర వచ్చి వీడియో తీసేవాళ్ళు, కానీ అట్లా ఏం ఆప్షన్ మాకు లేదు కదా. నేను ఒకదాన్ని వీడియో షూట్ చేసుకోవాలి, నేను ఒకదాన్ని పోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక నాతో అయిన తర్వాత వీడియోస్ తీస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. నా డైలీ రొటీన్లో ఉండే నా లైఫ్ స్టైల్ మొత్తం అంతా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మీరు సపోర్ట్ చేయాలి, లైవ్ని సపోర్ట్ చేయాలి, వీడియోస్ని సపోర్ట్ చేయాలి, ఓకేనా. షార్ట్ వీడియోస్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, అందరు కూడా సపోర్ట్ చేసి లైక్స్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సపోర్ట్ చేసుకోండి.
కొంచెం లాంగ్ వీడియోస్ కూడా చూడండి అందరూ. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ. టాటా.